ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. చాలా రోజులు గడువు తర్వాత మళ్ళీ కలుసుకున్నాము. అందరికి కొంచెం మరపుచ్చి ఉంటుంది ఇంతవరకు ఏం చెప్పుకుంటున్నాము. ఏదైనా మళ్ళీ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయితే అక్కడికి వెళ్ళిపోతారా? లోకంలో జన్మనెత్తిన జీవుడు సామాన్యుడు సామాన్యంగా బ్రతకాలన్నా, లేదంటే బాగా భోగాల మీద ఇచ్చ ఉన్నవాడు భోగాలను అనుభవించాలన్నా, లేదా భక్తి భావన చాలా ఉండి పరమాత్మను సేవించాలన్నా, లేదా మీలాగా చాలా బుద్ధిమంతుల్లాగా ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా, ఇంకా అన్నిటికంటే శ్రేష్టమైంది గురువు సన్నిధికి వెళ్ళి గురువుకు సేవ చేయాలన్నా మనకేం కావాలి? జిజ్ఞాస మంచిది. కానీ జిజ్ఞాసతో మనం బయట ప్రవర్తన రూపంలో చేయలేం. మనస్సు ఉండొచ్చు, మనస్సు ఎందు ఇచ్ఛ ఉండొచ్చు, బుద్ధి కూడా ఉండొచ్చు, చేయాలన్న బుద్ధి. కానీ అయినా కార్యరూపంలో చేయాలంటే సంకల్పం మనస్సు చేసేది కదా. శక్తి కూడా అభౌతికమే. భౌతికంగా క్రియారూపం చేయాలంటే, భోగాలు అనుభవించాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. అది అంతే, పరికరం. శరీరం పరికరం. ఏం చేయాలన్నా పరికరం అది. కనుక అందులో మానవ దేహ శరీరం నిర్మాణము అత్యున్నతము, శ్రేష్టము, సూక్ష్మమైంది, సోఫిస్టికేటెడ్. కనుక అది చాలా విశిష్టమైంది, ముఖ్యమైంది. అయితే అందరి అవగాహన ఏమిటంటే ఈ శరీరానికి అంతం ఉంది, మనకు కనిపిస్తోంది, మనకు తెలుసు కదా. మాటిమాటికి చెప్పుకోకపోయినా మనకు తెలుసు. అంతం ఉంటే ఈ శరీరం కనిపించకుండా పోయినప్పుడు ఇక్కడితో చాప్టర్ క్లోజ్ అనుకుంటాం మనం. ఇంత అయిపోయింది, జీవితం అంటే ఇంతే, ఈ దేహం పోయింది, ఇంతటితో అయిపోయింది అనుకుంటాం. కానీ శాస్త్రం అట్లా చెప్పట్లేదు. అది సత్యం కాదు అంటోంది. ఎందుకు సత్యం కాదంటే మనం ఏమనుకున్నాము, ఈ శరీరం అంటే ఈ తోలుబొమ్మ ఏది కనిపిస్తుందో బయట తిరిగేది, ఇది సత్యం అనుకున్నాము. మరణంతో ఇది పోతుంది అనుకుంటున్నాం. కానీ సత్యం ఏమిటి అంటే శాస్త్రం ఏం చెప్తోంది? మరణంతో శరీరంలో 2 రూపాలు మాత్రమే కనిపించకుండా పోతాయి, మిగతా రూపాలు అట్లాగే ఉంటాయి. అందుకు ఆ తేడా తెలుసుకోవటం కోసం మనం ఇప్పుడు ఇది మననం చేస్తున్నాం. శరీరమునకు అందుకే ఇది 5 శరీరాలు, పంచకోశములున్నాయి, 3 శరీరాలతో ఉంటుందని చెప్పుకుంటున్నాం మనం. అందుకే మననం చేస్తున్నాం. ఇప్పుడు ఏ 2 కనిపించకుండా పోతాయి మరణంతో? స్థూల శరీరం ఒకటి పోతుంది, ఇంకొకటి ఎప్పుడు మనం చచ్చిపోయాడంటాం? ప్రాణం. అంటే ప్రాణమయ కోశంలో ప్రాణం కూడా మనం ఏది మననం చేసామో అది కూడా పోతుంది. అంటే మరణంతో పాటు కనిపించకుండా పోయేవి 2, ఉండేవి 3 ఉన్నాయి. ఇంకా అవేమిటి? సూక్ష్మ శరీరంలో ఒక భాగమే ప్రాణమయ కోశం, అంటే స్థూల శరీరం అన్నమయ కోశం, అది పోతుంది. సూక్ష్మ శరీరంలో ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం 3 ఉన్నాయి. చివరిదేమో ఆనందమయ కోశము, కారణ శరీరం అంటారు దాన్ని. ఈ సూక్ష్మ అంశంలో ఒకటైన ప్రాణం పోతుంది. మనం ప్రాణం పోయిందే అంటాం, మనిషి లేడు అంటే కనిపించకుండా పోతుంది. ఆ పోయిన తర్వాత 3 మిగిలిన ఏమిటి ఇప్పుడు అంటే మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, కారణ శరీరము ఉంది. ఇంకా మరణంతో పోయేది కాదది. అప్పుడు మరణంతో పోకుండా అది ఉంటుంది అంటే దానితో, అంటే ఈ 3ంటితో ఎవడైతే ఉంటాడో మరణం తర్వాత వాడినే జీవుడు అంటాం మనం. మరి ఆ జీవుడు ఉండే స్థితి మనకి తెలియదు కదా. ఉంటుందంటే శాస్త్రం చెప్తే మన నాకెట్లా తెలుస్తుంది? శాస్త్రం ఏం ప్రమాణం? పరోక్ష ప్రమాణం.
శాస్త్రం పరోక్ష ప్రమాణం అయితే నేను ఎట్లా విశ్వసించగలను దాన్ని అంటే ఆ అవసరం లేకుండానే ఇప్పుడే మన దేహాలతో మనం తిరగాడుతున్న ఈ రోజుల్లోనే బ్రతుకున్న రోజులు అంటే మనం బ్రతుకున్నప్పుడే ఈ 5 శరీరాలను మనం గుర్తించగలిగితే మన దగ్గర ఉన్నాయా లేదా? ఇప్పుడు మీరు తిరుగుతుంటే 5 ఉన్నాయా లేదా? 2 ఇంట్లో పెట్టి 3 ఆఫీస్కి తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు. కాబట్టి 5 ఉంటేనే మనిషి అనేవాడు ఉన్నట్టు కదా. అందుకే ఇప్పుడు తిరుగుతున్న కాలంలోని ఈ 5ంటిని వేరువేరుగా గుర్తించగలిగితే ఎప్పుడైతే దేహం మరణిస్తుంది అంటున్నామో మనము, అప్పుడు 2 శరీరాలు కనిపించకపోయినా జీవుడు అనబడే వాడి రూపం ఇప్పుడే మనకు అర్థమవుతుంది. అప్పుడు నేను ఎట్లా ఉంటాను, దేహం విడిచిన తర్వాత నేను ఎట్లా ఉంటాను తెలియాలంటే ఇప్పుడు దేహం విడిచినప్పుడు పోయే 2ంటిని వదిలేసి విడిగా లోపల 3ంటిని మనం గుర్తించగలిగామనుకోండి, అప్పుడు మనం ఉంటామని గ్యారెంటీ ఉందా లేదా? అనుభవపూర్వకంగా నేను ఉండగలను అని నాకు తెలుస్తుందా లేదా? అందుకు మనం ఇదంతా చెప్పుకుంటున్నాం. ఇవన్నిటిలో మనం ఇంత వివరంగా చెప్పుకుంటున్నామంటే అయితే చెప్పేస్తే అర్థమైపోతుందంటారా? తెలియదు. వింటే అర్థమవుతుందా? పోనీ చెప్పేవాడికి అర్థమవుతుందేమో కానీ వింటే విన్నవాడికి అర్థమవుతుందా? గ్యారెంటీ లేదు. అర్థం కావచ్చు. అర్థం ఎంతవరకు అవుతుందంటే బుద్ధితో అర్థం అవుతుంది. బుద్ధితో అన్నిటినీ అర్థం చేసుకునే అభ్యాసం మనకుంది కనుక మనకు బుద్ధితో అర్థమవుతుంది, కానీ అనుభవం రాదు. అందుకే మీ అందరికీ కూడా ఈ 5 శరీరాలు 3 శరీరాలు పంచకోశముల వివరణ అయిన తర్వాత అవస్థాత్రయం ఉంటుందన్నమాట. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు. అక్కడ దాకా అయితే ఒక అంశము అధ్యాత్మ విద్యలో పరిచయ కార్యక్రమం ముగుస్తుంది. అప్పుడు ఆ తర్వాత అసలు సంగతికి వెళ్ళాలి. అంతలోపల ఇవి వివరణ అయిన తర్వాత మీకు అందరికీ కూడా ఒక ప్రాక్టికల్ సెషన్ పెట్టాలని వీడు సంకల్పం చేస్తున్నాడు. అంటే ఈ 5ంటిని ఎట్లా గుర్తించాలి? ఇప్పుడు చెప్తేనేమో మీరు ఏది చేస్తున్నట్లేరు, ఇంటికెళ్ళి చేయమంటే అసలు ఎవరు చేయటం లేదు. ఎందుకంటే మీకు ట్యూషన్ టీచర్ కూడా కావాలి స్కూల్లో టీచర్తో పాటు. కాబట్టి ట్యూషన్ కూడా వీడే చెప్పి ఆ పని కూడా వీడే చేస్తాడు. అప్పుడు ప్రాక్టికల్ సెషన్లో ఎట్లా ఈ స్థూల దేహ కదలికల మీద మనం ఎరుక నిలపగలము, ప్రాణం మీద ఎరుక నిలపటము, మనోమయ కోశం అంటే మనస్సు పనితీరుని ఎట్లా అర్థం చేసుకోగలము, బుద్ధిని ఎట్లా అర్థం చేసుకోగలము, విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోగలము, ఆ తర్వాత కారణ శరీరాన్ని సవరణ చేయాలన్నమాట. అది ఎందుకంటే అర్థం చేసుకునే విషయం కాదు, దాన్ని అసలు మూలమే అది కాబట్టి దాన్ని సవరించుకొని అప్పుడు నేరుగా వీటన్నిటిని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో లోపల నుండి ఏ ఉనికి చైతన్యపు కిరణం అయితే ప్రసారం అవుతుందో వీటన్నిటి ద్వారా అది నేరుగా మనకు తెలుస్తుంది, ఎరుకలో జ్ఞానంగా తెలుస్తుంది. అది చేయాలంటే సాధన చేయాలి, చేయకుండా అయితే రాదు. ఎంత చెప్పినా కూడా సాధన చేయకుండా రాదు. కనుక ఆ ప్రాక్టికల్ సెషన్ కూడా ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అది అందరికీ బలవంత పెట్టి చెప్పేది ఏం కాదు, ఇదైనా బలవంత పెట్టి చెప్పట్లేదు. అయినా ఎవరికైతే నిజమైన సాధన చేయాలన్న జిజ్ఞాస ఉందో వాళ్ళకు మాత్రమే అని అనుకుంటున్నాడు వీడు. అది మీకు కావాలా వద్దా? ఎంతమందికి కావాలి? అయితే అందరు ఎత్తేసారు. సరే, ఎట్లా మనం ప్లాన్ చేసుకుంటాం అనేది, దాన్ని డిజైన్ చేసుకోవటం అనేది ఆలోచించి చేద్దాం. ఇప్పుడు మనం అందుకే శరీరం యొక్క ఈ నిర్మాణాన్ని అర్థం చేసుకుంటూ వస్తున్నాము. అక్కడ మనం ఇప్పుడు మనోమయ కోశంలో ఉన్నాం. మనోమయ కోశాన్ని కొంత మేరకు అర్థం చేసుకున్నాం. మనోమయ కోశం అంటే ఏం చెప్పుకున్నామంటే జ్ఞానేంద్రియై సహ మనః మనోమయ కోశ అని దాని నిర్వచనం. అంటే జ్ఞానేంద్రియములతో కూడుకున్న మనస్సు మనోమయ కోశం అంటారు. అయితే ఆ మనోమయ కోశమునకు ఒక శ్లోకం చెప్పుకుని ఏం చెప్పుకున్నామంటే మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవచ. అశుద్ధం కామ సంకల్పం, అశుద్ధం కామ వివర్జితం, శుద్ధం అంటే కామముతో కూడుకున్నది, విషయాసక్తితో కూడుకున్నది అశుద్ధమైన మనస్సు. కామం లేనిది, విషయాసక్తి లేనిది శుద్ధమైన మనస్సు. అంటే సూచన ముఖ్యంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 2 రకాలుగా ప్రవర్తన చేయొచ్చు మనస్సుతో.
రెండు రకాల మనస్సులతో, శుద్ధమైన దాంతోనూ చేయొచ్చు, అశుద్ధమైన మనస్సుతోనూ చేయొచ్చు. అయితే ఈ రెండింటి యొక్క భేదము ఎట్లా తెలుస్తుంది అంటే మన ప్రవర్తనలో మనకు అర్థమవుతుంటుంది. శుద్ధమైన మనస్సుతో మనం ప్రవర్తిస్తున్నామా, అశుద్ధమైన మనస్సుతో ప్రవర్తిస్తున్నామా అన్నదానికి లోకంలో 99% అందరూ అశుద్ధమైన ప్రవర్తననే చేస్తుంటారు, అశుద్ధమైన మనస్సుతోనే. అంటే నేను ఎక్కడ ఎవరి గురించి చెడు ఆలోచించలేదు, ఎప్పుడు నేను అనుకోను కాదు. ఎప్పుడైతే లౌకిక జీవితం మీద ఆసక్తితో బ్రతుకుతున్నాడంటే అది అశుద్ధమైన మనస్సే, అంతే. ఇంకా లౌకికంగా నీతి నియమాలతో బ్రతకటం శుద్ధత్వం కాదు. శుద్ధత్వం అంటే ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక రంగానికి వచ్చినప్పుడు ఇంకొక నిర్వచనం ఉండదు దానికి. అయితే అందులో ఎప్పుడైతే స్థిరమవుతాడో ఆధ్యాత్మిక జీవితంలో, లౌకికంగా తప్పు చేయమన్నా చేయడు వాడు, ఆటోమేటిక్గా లౌకికమైన శుద్ధ జీవితమే ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందే ఆసక్తి ఉన్న మనస్సు ఉంటుందో అది శుద్ధమైన మనస్సు. దాన్ని మనం వివరంగా మననం చేస్తాం. ఇక్కడ మనస్సు యొక్క తీరును అర్థం చేసుకునే ముందు, ప్రతిరోజు కూడా ఎప్పుడు వేదాంత సభ ఎక్కడ మొదలైనా కూడా చావుతో మొదలవుతూ ఉంటుంది, అవునా? దేహం విడిచేస్తాడు, చచ్చిపోతాడు అంటూనే ఉంటామా లేదా? ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం కూడా, అవునా? అందరికీ ఎంత చికాగ్గా ఉంటుంది, మంచి మాటలే రావాల్సిన, ఎప్పుడు చూసినా చావేనా అని. కానీ ఈ చావు గురించి ఇట్లా మాట్లాడగలిగింది ఇద్దరు లోకంలో. ఎవరెవరు? మీతో మీ చావు గురించి మాట్లాడాలని అంత ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి? డాక్టర్ చావు గురించి మాట్లాడు, పాపం బ్రతికించాలనే ప్రయత్నం చేస్తాడు, బ్రతుకు గురించే మాట్లాడుతుంటాడు. చచ్చిపోయేవాడిని కూడా నువ్వు బ్రతుకుతావు ఏం కాదని హామీ ఇస్తుంటాడు. ఐసీయూలో పెట్టేస్తే బతికేస్తా ఉంటాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఇంటెన్సివ్గా దగ్గరుండి చంపేస్తారు అంటుంటారు స్వామివారు. ఎవరంటారు? ఒకటైతే బోధ చెప్తుంది, బోధ చేసే గురువు మాట్లాడితే అదే చెప్తారు, ఇంకేం చెప్పనే చెప్పరు. ఇంకొకటి ఇందాక ఎవరో చెప్పినట్టున్నారు, కరెక్ట్ అదే, ఇన్సూరెన్స్ ఏజెంట్, ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్. ఏం చేస్తాడు? మీ ఇంటికి వస్తాడు, మీ సోఫాలో కూర్చుంటాడు, మీరు ఇచ్చే కాఫీ తాగుతాడు, మీ భార్యతోనే మీరు చచ్చిపోతే ఏమవుతుందో చెప్తాడా? ఇంత ధైర్యం చూడండి, అవునా కదా? కానీ అతన్ని ఎవరు తప్పుపట్టరు పాపం. ఎందుకు? మనకు మేలు చేసే శ్రేయోభిలాషి అంటాం మనం. అంటారా అనరా మీరు? ఇప్పుడు మొదట్లో ఎల్ఐసి కంపెనీ వచ్చిన మొదట్లో ఎట్లా ఉండేదంటే కొంచెం అంత తొందరగా పాపులర్ అవ్వదు. అందులో మనలాంటి దేశాల్లో తొందరగా ఎవరు ఇలాంటి శుభం పలకమని అంటారు, కానీ ఇట్లాంటి చావుల గురించి మాట్లాడకూడదని చెప్తారు. కానీ వాళ్ళు రుద్ది మనుషుల మీద. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇన్సూరెన్స్ లేని ప్రాణి ఉంటాడా? ఎవడు ఇట్లాంటి వాడు ఉంటాడు. ఎందుకంటే వీడికి స్వామివారు ఏమో లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, ముక్తి ఇన్సూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇంకే ఇన్సూరెన్స్ అక్కర్లేదు. కానీ ఇంకెవరు ఉండరు, అందరు ఇన్సూరెన్స్ కంపల్సరీయే కదా, చేసుకుంటారా లేదా? అది ఎంత బాగా సమాజం యాక్సెప్ట్ చేసింది అంటే, ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళు ఏం చేశారు, ఎల్ఐసి వాళ్ళు అంటే నువ్వు చచ్చిపోతావు అని సమాజాన్ని ఒప్పించిందా లేదా? జిందగీకే సాత్ భీ జిందగీకే బాధ్ భీ. బాధ ఏముంటుంది? పక్కవాడు మన డబ్బు తీసుకుంటాడు అంతే, మనం ఇచ్చిన మన డబ్బే తీసుకుంటుంటాడు, మనమే కట్టాం కదా. అప్పటికి వాడు ఏం క్లెయిమ్ చేస్తాడంటే యోగక్షేమం వహామ్యహం అంటాడు. ఎల్ఐసి వాళ్ళ క్యాప్షన్ తెలుసా మీకు? విన్నారా ఎప్పుడైనా? వాళ్ళేమో వాళ్ళ ఎంబ్లెమ్ అంటారు కదా, అదేముంటుందేమో వాడు జీవన జ్యోతిని రక్షిస్తూ ఉంటాయి 2 చేతులు. ఆ జీవన జ్యోతిని రక్షించుకుంటూ దాని కింద యోగక్షేమం వహామ్యహం అంటాడు. ఎక్కడి నుండి కాపీ కొట్టాడో తెలుసా ఈ వాక్యం? భగవద్గీతలోంచి. భగవద్గీతలో 4 పాదాల శ్లోకం ఉంటే చివరి పాదం ఒకటే వాడు తీసుకొని, వాడికి బాగుంది అది తీసుకొని పెట్టేసుకున్నాడు. అక్కడ స్వామి ఏమన్నాడంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అంటే అనన్యాశ్చింతయంతః మాం
ఏ అనన్యాహ చింతయంత, అన్య చింతన లేకుండా అనన్య చింతన చేత ఉపాసన చేస్తాడో, నిత్యాభియుక్తానాం తేషాం, నిత్యాభియుక్తుడై అంటే ఒకరోజు చేసి ఇంకో రోజు వదిలేస్తానని కాదు అర్థం. నిత్యాభియుక్తుడై నిత్యము కూడుకున్నవాడే ఎవరు చేస్తారో వాడి యోగక్షేమముల భారం నేను వహిస్తాను, వహామి అంటున్నాడు. ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ ఏమంటున్నాడు, మన డబ్బు కట్టించుకొని నెల నెల వాడేదో మనకేదో చాలా శ్రేయస్సు చేస్తున్నట్టు, శ్రేయోభిలాష అన్నట్టు చెప్పేస్తున్నాడు. అందరు కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లా ఒప్పుకున్నారో, జన్మాంతర ఇన్సూరెన్స్ కావాలా వద్దా జీవుడికి? కావాలా వద్దా? ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ దేనికి చెప్పండి, మీరు ఎందుకు కడతారు? బతికుంటే ఒకవేళ ఏదైనా అవాంతరం వస్తే కావాలి, చచ్చిపోతే మన వాళ్ళకి కావాలి, రెండు కదా. అంటే తర్వాత ప్లానింగ్, ఇది ఫ్యూచర్ ప్లానింగా కాదా? అయితే మనం ఇందాక ఏమనుకున్నామంటే శరీరం దీంతోనే పోతుంది, మరణంతో చాప్టర్ క్లోజ్ అవుతుంది అంటున్నారు. యాక్చువల్గా అసలు చాప్టర్ అప్పుడే మొదలవుతుంది, అందరికి అది తెలియదు. ఇక్కడితో అయిపోయేది కాదు. సినిమా ఇంటర్వెల్తో అయిపోతుందా? క్లైమాక్స్ ఎప్పుడు ఉంటుంది? ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది. ఆ దేహం చచ్చిపోవటం అనేది ఇంటర్వెల్ లాంటిది. క్లైమాక్స్ అంతా అప్పుడు ఉంటుంది. జీవుడు పడే కష్టాలన్నీ, హీరో విలన్తో ఫైట్ చేయటం అంతా అప్పుడు ఉంటుంది. ఎందుకంటే వాడితో వాడే ఫైట్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ చేసిన చేష్టలకు అక్కడ వాడి బుద్ధి వాడే ఫైట్ చేసుకోవాలి, అన్ని వాడే చేసుకోవాలి. అక్కడ అసలు ఉందన్నమాట. అది వదిలేసి తర్వాత ఏమవుతుందో అన్న చింత కొంచెం కూడా లేకుండా, మనకు ఆ దృష్టి మాత్రం లేకుండా ఉన్నాం. ఇప్పుడు అధ్యాత్మ విద్య అంటే జన్మాంతర ఇన్సూరెన్స్ లాంటిది. అంటే ఎందుకంటే ఇప్పుడు లౌకికంగా చదువుకున్నాడు అనుకోండి, ఏమవుతాడు? లౌకికంగా ఉన్నత స్థాయిలోకి ఎదుగుతాడు. తెలుసు కదా మనకు, అందుకే చదువుకుంటారు కష్టపడి. అట్లాగే అధ్యాత్మ విద్య అంటే సంస్కారం చేత ఎదుగుతాడు. సంస్కారమే ఇన్సూరెన్స్. వాడికి వచ్చే జన్మ రావాలంటే పెట్టుబడి కావాలి కదా. పరమస్వామి వారు ఒక ఉపమానం చెప్తారు. మార్కెట్లో ఉన్నట 84 లక్షల జీవరాశుల దేహాలు ఉన్నాయట. ఏదైనా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు మార్కెట్కి వెళ్తే ఏది కొనుక్కుంటాం మనం చెప్పండి? వస్తువుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పట్లాగా. ఇప్పుడు చాలా రేంజ్ ఎక్కువ కావాలని 84 లక్షలు పెట్టారు. ఏదో కొన్ని వెరైటీలు ఉంటే సరిపోదని అన్ని లక్షల్లో ఏది కావాలంటే ఎట్లా కొనుక్కుంటాం మనం? ఉన్నవన్నీ అందరూ కొనుక్కోగలరా? ఎవరెవరు ఎట్లా కొనుక్కుంటారు? స్తోమతను బట్టి కొనుక్కుంటారు. వీడు పాకెట్ చూసుకోవాలి, తర్వాత కొనుక్కోవాలి. నచ్చింది కదా అని అన్నిటి మీద వేలు పెడితే ఎవ్వరు ఇవ్వరు కదా. అట్లాగే ఇప్పుడు మార్కెట్లో 84 లక్షల జీవరాశుల దేహాలు ఉన్నాయట. మనం అందులో మనిషి దేహం ఒకటి. మనకు మనిషి దేహమే కావాలని ఎవరైనా కోరుకుంటారా? పోనీ పంది, కుక్క అయినా ఓకే అని ఎవరైనా అడ్జస్ట్ అవుతారా? చెప్పండి. మనిషే కావాలి. మీకు అందరికి మనిషి జన్మ కావాలా? నెక్స్ట్ ఇంకేదైనా కావాలా? మనిషే కావాలా వద్దా? అది కూడా ఇంకేం ఆలోచించలేదా? పోనీ జన్మ వద్దంటున్నారా? ఓ, అట్లాగైతే సరే. సిన్సియర్గా సాధన చేస్తే గ్యారంటీగా జన్మ లేకుండా అవుతుంది, దానికి గ్యారంటీ ఉంది. కానీ సిన్సియర్గా సాధన చేయటం అనే కండిషన్ ఉంది కదా. యోగక్షేమం వహామ్యం అంటే కండిషనల్గా చెప్పాడు ఆయన. ఇది కూడా అంతే కండిషనల్. ఏదైనా మనం చేసిన కృషిని బట్టి ఉంటుంది కదా, సాధన కృషిని బట్టి. పోనీ అట్లా కాకపోయినా ఇప్పట్లాగా కాకుండా ఇంకొంచెం ఉన్నత జన్మ కావాలనుకున్నారంటే మనిషి జన్మ కావాలి కదా. అప్పుడు స్తోమత ఏమిటి అంటే, ఇక్కడ ఎట్లాగైతే మార్కెట్కి వెళ్తే డబ్బు స్తోమతయో, అక్కడ మార్కెట్లో సంస్కారమే స్తోమత. ఎవరికి సంస్కారం ఉంటే ఎవరూ డిజైన్ చేయరు వాడి లైఫ్ని, వేరే తనే డిజైన్ చేసుకుంటాడు. తను డిజైన్ చేసుకుంటాడంటే ఇప్పుడు సంస్కారంలో ఎదగాలి. అందుకు మనం చేసే అధ్యాత్మ విద్య ఈ ప్రయత్నం అంతా అదన్నమాట, సంస్కారాన్ని మార్చుకొని ఎదగటం కోసం. ఇది ఇన్సూరెన్స్. అయితే ఇప్పుడు ఈ మనస్సు అనే ఒక మనోమయ కోసం చాలా విస్తీర్ణమైంది. ఈ స్థూల దేహం ఎంత, దీని విస్తీర్ణత చాలా తక్కువ, స్థూలంగా కనిపిస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం దీన్ని. కావాలంటే లోపల అన్ని అవయవాలను కూడా అర్థం చేసుకున్నాడు డాక్టర్. కానీ ప్రాణమయ కోసం కూడా ఇప్పుడు శాస్త్రం చాలా విశదంగా చెప్పింది, మనకు అర్థమవుతుంది, అది కూడా అర్థం చేసుకోగలం. కానీ మనస్సు అనేది సూక్ష్మాతి సూక్ష్మమైన అంశము, దాన్ని అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. ఎందుకంటే అర్థం చేయించేది అదే, అర్థం కాలేదనిపించేది అదే, అన్నీ అదే చేస్తూ ఉంటుంది. దాని మాయాజాలం చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట. ఈ మనోమయ కోసం ఇప్పుడు జ్ఞానేంద్రియములతో కూడి పనిచేస్తుందట మన లోపల.
మన దేహం ఇప్పుడు జ్ఞానేంద్రియములతో కూడి పనిచేస్తుంది. అంటే ఇంద్రియములు ద్వారములు అంటారు. ద్వారం అంటే ఎంట్రన్సా, డోర్. అది ఎంట్రన్స్ కావచ్చు, ఎగ్జిట్ కూడా కావచ్చు, రెండు అదే. అది ఎంట్రన్స్ అని చెప్పలేము మనం. ఎంట్రన్స్ అదే, ఎగ్జిట్ అదే. లోపల ఉంటే అది ఎగ్జిట్, బయట ఉన్న వాళ్ళకి ఎంట్రన్స్. ఇప్పుడు మనం విషయాలతో ఉన్న జీవితంలో బయట జీవితం గడుపుతున్నామంటే ఇప్పుడు మనకు ఆ ఇంద్రియాలు లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. సరే, నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావడానికి అది ఎగ్జిట్ అనుకొని బయటికి వచ్చేయద్దు. కానీ మన ప్రవర్తన లోపల నుండి బయటికి ఉంది కానీ బయట నుండి లోపలికి లేదు. మన లోపల తేజస్సుతో బయటికి ప్రసారం అవుతూ మనం పనిచేస్తున్నాం. కానీ మన గుర్తింపు బయట ఉంది. విషయ గుర్తింపు మనకు ఉంది కాబట్టి మనం లోపల నుండే తేజస్సు ప్రసారం అవుతున్నా దాన్ని మనం బయట ఉన్నవాడిగా చూస్తున్నాం. ఇప్పుడు బయట ఉండి దాన్ని ఎంట్రన్స్గా చూస్తున్నాం కానీ ఎగ్జిట్గా చూడాలంటే లోపల ఉండాలి. మన గుర్తింపు స్థానం వేరుగా ఉందన్నమాట. అంటే గుర్తింపు అంటే మనం మామూలుగా దేహంతో గుర్తించుకుంటాం, దాంతో గుర్తించుకుంటాం అంటే ఊరికే అనుకున్నాడు వీడు, కానీ నిన్న వీడికి అర్థమైంది నిజంగానే మనుషులు ఇట్లాగే ఉంటారని. నిన్న వస్తూ ఉంటే, కార్లో వస్తూ ఉంటే అక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళది బోర్డు కనిపించింది. వాడి క్యాప్షన్ ఏం రాశాడంటే, నాట్ ఓన్లీ హోమ్ బిల్డ్ యువర్ ఐడెంటిటీ అంటున్నాడు. అల్ట్రాటెక్ సిమెంట్ తోట ఇల్లు మాత్రమే కట్టుకోవద్దు, మీ గుర్తింపును కూడా నిర్మాణం చేసుకోండి అని అంటున్నాడు. వీడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంటితో గుర్తింపు ఎట్లా వస్తుంది మనిషికి? ఏదో దేహంతో గుర్తించుకుంటున్నాడంటే అది వేరే విషయం, కానీ ఇల్లు కూడా నా గుర్తింపుకు, గోడలే మన గుర్తింపుని డిసైడ్ చేసేటట్లు ఉంటే ఇంకా మన గొప్పతనం ఏముంది? సిమెంట్ గోడలు చివరికి అల్ట్రాటెక్ సిమెంట్తో మాత్రమే కట్టిన గోడలే మన గుర్తింపుని ఇస్తే అంటే మనం ఎంత దూరంలో ఉన్నాం, ఎగ్జిట్ డోర్కి ఎంత దూరంలో ఉన్నాం? కేవలం విషయాలతోనే గుర్తించుకునే అంత దూరంలో ఉన్నాం కాబట్టి లోపలికి కాస్త వచ్చేయాలని ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు మనస్సు యొక్క లీలలు చెప్పటానికి శాస్త్రము ఒక శ్లోకం చెప్తోంది. ఆ శ్లోకాన్ని వాళ్ళ మననం చేద్దాము. శబ్దాదిభిః పంచభిరేవ పంచపంచత్వమాపుః స్వగుణైర్నిబద్ధాః పురంగ మాతంగ పతంగ మీన భృంగ నరః పంచభిరంజితః కిం. అంటే ఇది వివేక చూడామణిలో శంకరాచార్యుల వారి శ్లోకం అన్నమాట. ఈ శ్లోకాన్ని వివరంగా చెప్పే ముందు వీడు ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు. మీలో ఎంతమందికి సంగీతం అంటే ఇష్టం? కొంచెం ఎత్తితే కొంచెం ఇష్టం అన్నా? సరే, ఇప్పుడు ఎవరికి చెవి కోసుకునే అంత ఇష్టం? బతికించారు, ఎవరు లేరు. నిన్న ఇద్దరు ఎత్తారు. సరే, చెవి ఏం కోసుకోరు అన్నమాట మీరు. సరే, అయితే ఎంతమందికి సినిమా అంటే ఇష్టం? సినిమా చూడటం అంటే ఇష్టం? సంగీతంలో శ్రవణేంద్రియం ఒక్కటే సాటిస్ఫై అవుతుంది కాబట్టి బోరింగ్గా ఉంటుంది, కొంచెం నిద్ర వచ్చేస్తుంది ఎక్కువసేపు వింటే, అవునా? వీడియో అయితే ఆడియో వీడియో రెండు ఉంటాయి కాబట్టి రెండు ఇంద్రియాలు సాటిస్ఫై అవుతూ ఉంటాయి ఒక్కసారిగా. అందుకే ఎక్కువ మందికి సినిమా అంటే బాగుంటుంది, ఇష్టంగా ఉంటుంది. మంచి మంచి సైట్ సీయింగ్కి వెళ్ళటం ఎవరికి ఇష్టం? కన్సిడరబుల్గానే ఉన్నారు. అట్లాగే మంచి మంచి వాసనలు అంటే ఎవరికి ఇష్టం? పర్ఫ్యూమ్స్ అంటే కొంతమంది ఉన్నారు. అందంగా కనిపించాలంటే ఎంతమందికి ఇష్టం? ఇష్టంతో ఏం పని ఉంది, అది ఫిక్స్ అయి ఉందంటారు. అయినా ప్రయత్నం చేస్తారా చేయరా చెప్పండి? చేస్తారు కదా. సరే, ఇప్పుడు మీ అందరికీ ఇవి ఇష్టం అన్నారు కదా. రుచి ఎవరికి చాలా ఇష్టం? టేస్టీ ఫుడ్ అంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అసలు ఇవేవి మీద ఆసక్తి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో, వీడెత్తుతాడు. సరే, అయితే ఇప్పుడు ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, శబ్దాదిభిః అన్నది అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు అంటే ఏమిటంటే ఇంద్రియమునకు ప్రయోజనములు. జ్ఞానేంద్రియములు ఏమిటి? శ్రోత్ర త్వక్ చక్షుర్ జిహ్వ ఘ్రాణములు. గుర్తున్నాయా?
అంటే మళ్ళీ మళ్ళీ ప్రతిసారి చెప్పాలా? అర్థమవుతాయా? అర్థమవుతాయి. అంటే ఈ 5 జ్ఞానేంద్రియముల ప్రయోజనములు శబ్ద స్పర్శ రూప రసగంధములు. అంటే శ్రోత్రేంద్రియం కోరేది శబ్దం, దాని ప్రయోజనం శబ్దం వినుట. కాబట్టి అట్లా ఒక్కొక్క ఇంద్రియానికి ఇవి ఇంద్రియ ప్రయోజనములు, ఇంద్రియ విషయములు అనొచ్చు. లేకపోతే ఈ శబ్దాదిభి పంచభి శబ్దాదిభి, ఈ 5 శబ్దాదిభి వీటి చేత పంచత్వం ఆపుహు. అంటే ఈ 5 కూడా పంచత్వం అంటే మరణం అన్నమాట. పంచత్వమును పొందుతున్నాయట. ఏ 5 అంటే తర్వాత ఏం చెప్పారంటే కురంగ మాతంగ పతంగ మీన భృంగ అని 5 చెప్పారు. అవి ఏమిటో చూద్దాము. ఇవన్నీ స్వగుణైర్ నిబద్ధా, అంటే ఆయా గుణములకు బద్ధమై బంధించుకొని మరణమును పొందుతున్నాయని చెప్తున్నారు. నరహ పంచభిరంజిత కిం, నరుడంటే ఎవరు? మనిషి. నరుడు 5 చేత ఆసక్తి గల పంచభిరంచిత, అంచిత అంటే దాంతో కూడుకున్న వాడే కిం అంటున్నారు. ఇంకా వాడు చావేం చెప్పాలంటున్నారు. అయితే ఇక్కడ ఈ 5 అట ఒక్కొక్క జ్ఞానేంద్రియ ప్రయోజనము, జ్ఞానేంద్రియ విషయంతో బంధంలో పడి చచ్చిపోతున్నాయి. 5 ఏమిటో చూద్దాం. కురంగం అంటే మీకేమైనా తెలుసు? కురంగం అంటే లేడి పిల్లను కురంగం అంటారు. ఈ కురంగం ఏం చేస్తుందట, దానికి శ్రావ్యమైన సంగీతం అంటే చాలా ఇష్టమట. ఇందాక మీరు అందరు చేతులు ఎత్తారే అట్లా దానికి కూడా ఇష్టం. అయితే దాన్ని పట్టుకోవడానికి వేటగాడు ఏం చేస్తాడంటే ఒక వలను పన్నుతాడు. పన్ని ఆ వల ఎటువైపు వేశాడో అటువైపుగా వెళ్ళి మురళి వాయిస్తాడట. మురళి వాయించినప్పుడు ఇది ఏం చేస్తుంది, శబ్దం ఎటువైపు నుండి వస్తుందో గుర్తించి అటువైపు పరిగెత్తుతుంది. దాని మీద ఉన్న ఆసక్తి చేత దానికి ఏం కనిపించదు, కింద వల ఉన్నది కనిపించదు, వల మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు వల లాగేస్తే అది పట్టుబడింది. పట్టుబడితే జింక ఏమవుతుంది పాపం, వేటగాడి చేతిలో మరణంను పొందుతుంది. అంటే ఒక వీక్నెస్, శబ్దేంద్రియమునందున్న ఆసక్తి దాని బలహీనత. ఆ బలహీనతలో వేగంగా పరిగెత్తగలిగి తప్పించుకోగలిగిన ఆ లేడీ కూడా ఆ బలహీనతకు పట్టుబడి అది పంచత్వమును పొందింది, అంటే మరణమును పొందింది. అట్లాగే మనిషి కూడా ఎన్నో ఆసక్తులు ఉంటాయి వాడికి. లోకంలో మనకి ఎన్ని ఉన్నాయి, మ్యూజిక్ అంటే ఎంత వెరైటీ ఆఫ్ మ్యూజిక్ ఉంది కదా, దాని మీద ఆసక్తితో పరిగెత్తుతుంటాడు. ఆ పరిగెత్తే చిత్తం ఎప్పుడైతే వస్తుందో తర్వాత వేరే ఇంకా దృష్టి ఏముంటుంది, పరిగెత్తేవాడు దృష్టి ఎటు ఉంటుంది, ముందుకే పరిగెత్తుతుంటాడు, వాడు పక్కకు చూడలేడు. ఎప్పుడైనా ప్రయత్నం చేయండి, పరిగెత్తు పక్కకు చూద్దామని, కింద పడతాడు. ఎంత పర్ఫెక్ట్గా పరిగెత్తేవాడైనా తిప్పలేడు, తలను తిప్పి పరిగెత్తలేడు. నడిచేటప్పుడు మనం ఎట్లాగైతే తిప్పి నడవగలమో అటు ఇటు చూస్తూ, పరిగెత్తేటప్పుడు చేయలేము. అంటే ఆ వేగము మనిషిని పతనానికి తీసుకెళ్తుంది, మరణమును పొందింపజేస్తుంది. అందుకే కురంగము శబ్దము చేత చచ్చిపోయిందట. మాతంగము అంటే ఏనుగు. మాతంగం అంటే ఏనుగు. ఏనుగును పట్టుకోవడానికి వేటగాడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద గుంటను తవ్వుతాడట. గుంటను తవ్వి దాని మీద ఎండుటాకులు పరుస్తాడు. ఎండుటాకులు పరిచి ఏం చేస్తాడంటే, ఏనుగుకి బలహీనత ఏమిటంటే కామం ఎక్కువ. దానికి కామం ఎక్కువైతే వీడు ఏం చేస్తాడంటే ఒక ఆడ ఏనుగును పంపిస్తాడు. అప్పుడు ఈ మగ ఏనుగు ఏం చేస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చి గుంటలో పడుతుంది. ఇంకా దాని బ్రతకంతా బానిసత్వమే. అంత బలవంతమైన ఏనుగు మనిషిని కొట్టిందంటే దాని తొండంతో ఏమవుతాడు వాడు, ఎముకలన్నీ సున్నం అవుతాయి. ఏ ఫ్రాక్చర్లు, ఏ సర్జరీలు కూడా పనికి రాకుండా అవుతాయా? అటువంటి అంత బలవంతమైన ఏనుగు కూడా ఈ ఎట్లా పట్టుబడింది ఇప్పుడు? కామం, సెక్షువల్ ప్యాషన్, అంటే స్పర్శేంద్రియం చేత మోసపోయింది అది. లోకంలో కాలేజ్ కుర్రాళ్ళు ఉంటారా ఈ కాలంలో, వాళ్ళు ఎట్లా పరిగెత్తుతుంటారు ఆడపిల్లల వెనకాల. వాడికి ఏం కనిపించదు, కనిపిస్తే ప్రపోజ్ చేయాలంతే. ఏ మనిషి, ఎటువంటి మనిషి ఏం అక్కర్లేదు వాడికి. అందంగా కొంచెం తోలు కనిపించిందంటే ప్రపోజ్ చేయాల్సిందే, గర్ల్ ఫ్రెండ్ ఉండాల్సిందే.
అట్లాగే ఏనుగులాగా కోపుకుంటూ వీడు కూడా వెళ్తాడు. తర్వాత కథ ఏమవుతుందో మీకు అందరికీ బాగా తెలుసు, వీడు చెప్పక్కర్లేదు. అవునా? అంటే ఎంత బలవంతుడైనా సరే మనిషికి బుద్ధి బలం ఉంది. ఏనుగులాగా బలం లేకపోయినా బుద్ధి బలం ఉన్నవాడు కదా మనిషి. ఆ బుద్ధి విచక్షణ కూడా కోల్పోతాడు కామవేగంలో. మనుషులందరూ పెళ్లి చేసుకునేటప్పుడు ఏమైనా ఆలోచించి చేసుకుంటారా? వయసు వస్తే పెళ్లి చేసుకోవాలి అంటే ఎందుకు చేసుకోవాలి అన్న ప్రశ్న వాడికి రాదు. పాపం వస్తుంది ఎవరికైనా? చాలా తక్కువ మందికి వస్తుంది. ఎందుకంటే లోకంలో అందరూ అదే పని చేస్తారు ఆ వయసు వచ్చిన తర్వాత. ఏ వయసుకి ఆ పని చేయాలి కాబట్టి చేస్తారని ఆలోచించకుండా పెళ్లి చూపుల్లో ఏం చేస్తారు? పెళ్లి చూపుల్లో ఏం కనిపిస్తుందండి మీకు? చెప్పండి. రూపం కనిపిస్తుందా, గుణం కనిపిస్తుందా? రూపమే కనిపిస్తుంది కదా, అప్పుడు గుణం కనిపించదు కదా. అందరూ రూపవతి అయిన భార్య కావాలనుకుంటారు కానీ గుణవంతురాలైన భార్య కావాలని ఎవడనుకుంటాడు? ఒకవేళ అట్లా అనుకుంటే పెళ్లి చూపులు పనికొస్తాయా? దానికి పనికిరావు. అయినా సరే గుడి చూపులని ఆ పెళ్లి చూపులు పెళ్లి చేసేసుకొని దాని తర్వాత ఏమవుతుందో అందరికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మన మీద తప్పుంచుకోకుండా ఆయన మీద నెట్టేస్తే సరిపోయింది. ఆయన కుదిరించాడు కదా పెళ్లి. మ్యాట్రిమోనీలో ఎవరి పేరు రిజిస్టర్ చేశారు? పాపం దేవుడే. అవునా కాదా? మన ప్రొఫైల్ ఎవరు అప్లోడ్ చేశారు? పాపం దేవుడే. ఆ హెవెన్లోనే అవుతున్నాయి ఇవన్నీ. అయ్యి అక్కడే ఫిక్స్ అయిపోయి పెళ్లి చేసేసుకుంటున్నాడు. తర్వాత ఏమో ఎట్లా ఉంటుంది అది ఇద్దరికీ తెలుసు ఏమవుతుందో. అక్కడ ఏమిటంటే తోడు దొంగలు అంటుంటారు స్వామివారు. ఇద్దరు చెప్పారట ఏమవుతుందో. ఎందుకంటే ఒకరికొకరికి వాళ్ళిద్దరు ఎట్లా అంటే కాంక్రీట్ బ్రిక్స్ అనమాట వాళ్ళిద్దరు. అంటే వాళ్ళ ప్రవృత్తుల్లో ఘనీభవించి ఉన్నారు. ఇప్పుడు మేమిద్దరం ఒకటైపోతాం అన్నా కూడా వాళ్ళు అవ్వలేరు. రెండు కాంక్రీట్ బ్రిక్స్ని గట్టిగా కొడితే ఏమవుతుంది? విరిగి కూర్చుంటాయి. అట్లాగే ఒక ప్రవృత్తికి ఇంకొక ప్రవృత్తి ఢీకొన్నప్పుడు ఏమవుతుందంటే సంసారం అవుతుంది. అది ఈ లోకంలో కనిపించే సంసారం అదన్నమాట. అట్లాగూ మనిషి ఏం చేస్తాడు? కామానికి లోబడి ఈ పని చేస్తున్నాడా లేదా? ఇంకా ఇప్పుడైతే ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు ఏంటో చాలా తెలివిగా పెళ్లి చూపులు చేసుకోవట్లేదు. వాళ్ళు చాలా అర్థం చేసుకుందాం అన్న ఉద్దేశంతో డేటింగ్ లవ్ చేసుకుంటున్నారు కదా. అవునా? చేసుకొని మీకు కూడా తెలియదేమో, మీరు కూడా అవుట్డేటెడా? మీకంటే అవుట్డేటెడ్ మీరు. అయితే డేటింగ్ చేసుకొని అర్థం చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. పూర్వకాలం పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు కాస్తైనా నిలబడి ఉండేవి. పెళ్లి చూపులతో చేసిన పెళ్లిళ్ళు కొట్టుకొని తిట్టుకునైనా వాడు బ్రతుకుండేవాడు కలిసి. అప్పుడేమో పెద్దలు కుదిర్చారు కాబట్టి ఆ తప్పు వాళ్ళ మీద నెట్టేస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళు కదా డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది, ఎవరి మీద అంటాడు? ఇప్పుడు ఎవరిని అనలేరు, పెద్దవాళ్ళని అనలేరు, ఎవరిని అనలేరు. అంత ప్రయత్నం వీళ్ళే చేసి సరిగ్గా సంవత్సరంలో విడాకులు తీసుకుంటారు. ఎందుకు? బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి. పెళ్లికి ముందే ఎక్కువ అర్థమైంది, ఆ తర్వాత అర్థం చేసుకోవడానికి ఏం లేక బోరు కొట్టి విడాకులు తీసుకుంటారు. అంటే మనిషి కామ వేగంతో పరిగెత్తుతాడు, ఇట్లాగే గుంటలో పడతాడు. వాడికి బుద్ధి బలం ఉంటుంది కదా, అది నశించిపోతుంది. అందుకు అక్కడ ఉపమానంగా ఏనుగుని చూపించారు. కురంగ మాతంగ పతంగం. పతంగం అంటే మిడతట. మిడత అంటే దీపపు పురుగు. దీపపు పురుగు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ట్యూబ్లైట్ కాకుండా మనం సంధ్యాదీపం వెలిగించామనుకోండి, సంధ్య వేళలో సిటీలో అయితే రావు కానీ ఊర్లలో దీప పురుగులు వస్తాయి. అక్కడ ఉంటే ఎట్లా వస్తుంది? అది దీపానికి ఆకర్షితం అవుతుంది. అది ఆ మంట ఎర్రగా వెలుగుతుంటే దానికి ఆకర్షింపబడి వేగంగా పరిగెత్తుకొని వచ్చి దాంట్లో పడి చచ్చిపోతుంది. అవునా? మిడత అట్లాగే చచ్చిపోతుందా లేదా? అంటే రూపం చేత మోసపోతుంది మిడత. అగ్ని రూపము, కాంతి దానికి చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఆ ఆకర్షణీయంగా కనిపిస్తే దాని వైపు పరిగెత్తింది. ఆ పరిగెత్తి ఇప్పుడు ఏమైంది? అది ఇప్పుడు అగ్నిలో దూకితే చచ్చిపోతానన్న విచక్షణ కూడా కోల్పోయింది. అది ఎందుకు? రూపం నందు ఆకర్షణ చేత. ఇప్పుడు మనిషి కూడా కదా అట్లాగే బ్రతుకుతున్నాడు. అందంగా కనిపించాలన్న కోరిక అందరికీ ఉంటుంది.
కానీ బేసిక్గా స్ట్రక్చర్ని మార్చలేరు కానీ అప్పటికీ దాన్ని ఉన్నదాన్ని ఎట్లాగో అట్లాగా అందంగా తయారు చేయాలని నానా ప్రయాస పడుతుంటారు. అవునా? ఎంత వయసు వచ్చినా సరే వయసు కనిపించకూడదు. ఈ కాలంలో వీడికి చాలా కష్టంగా ఉంది. మొన్న ఒక అమ్మాయి ఎవరో మాట్లాడుతూ ఉంటే, అమ్మాయి అంటే వీడు చిన్న అమ్మాయి అనుకున్నాడు. లావుగానే ఉంది. లావుగా ఉన్న చిన్నపిల్లలు కూడా లావుగా ఉంటున్నారు కదా, యంగ్స్టర్స్ కూడా ఒబేసిటీ ఉంటుంది కదా అనుకుంటే, తర్వాత మాటల్లో తెలిసిన 42 years అనేది. అసలు వీడు ఎంత ఆశ్చర్యపోయాడో. ఆ వేషం చూసి అంత వయసు ఉందని అనుకోలేదు. చూడటానికి నైస్గా అందంగా ఏం లేదు కానీ అయినా సరే ఆ డ్రెస్సింగ్ స్టైల్ అట్లా ఉంది. డై వేసుకుంటారు, ఒక్క వెంట్రుక కూడా బయటికి రాదు, తెల్ల వెంట్రుక. ఇంకేం తెలుస్తుంది అసలు వయసు? ఏం అర్థం కావటం లేదు. అంటే రూపాన్ని దాచేసుకునేటట్లుగా ఎంత ప్రయాసపడాలో, దాని మీద ఎంత ఆసక్తి వాళ్లకు. బయటికి వెళ్ళి ఏవేవో చూడాలనుకుంటారు. చక్షురింద్రియాన్ని సాటిస్ఫై చేయడానికే కదా వెళ్ళేది. అన్ని ఆసక్తుల కోసం ఎంత కృషి చేస్తారు అసలు. అది చాలా గణనీయం కదా. అసలు అది లెక్క పెట్టవలసిందా కాదా? ఇప్పుడు బయట ఊర్లోకి వెళ్ళాలంటే, అవుటింగ్కి వెళ్ళాలంటే ఎంత మనిషి ప్లాన్ చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందా లేదా? కేవలం అక్కడ ఏమిటి పొందేది? సాటిస్ఫాక్షన్, తృప్తి కోసం. తృప్తిని పొందానని అనుకుంటాడు కానీ ఒకసారి తృప్తిని పొందితే మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్తాడు? ప్రశ్న వేసుకోవాలి కదా. ఒకసారి ఒక చోటుకి వెళ్ళాం, చాలా తృప్తిగా ఉందనుకోండి, మళ్ళీ ఎందుకు వెళ్ళాం మరి? మళ్ళీ ఎందుకు అడుగుతున్నాం మరి? అంటే విచారణ లేదు అక్కడ. ఎట్లా ఆకర్షితులు అవుతున్నారంటే కామానికి, రూపానికి, బయట ఆకర్షణ. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటున్నట్టు కాకుండా మీరు ఒక్కసారి బయట లోకాన్ని చూస్తే అర్థమవుతుంది కదా. విచక్షణ కూడా పోయేటట్టు. అంటే బుద్ధి అనే ఒక పరికరం అక్కడ పని కూడా చేయదు వాళ్ళకు. అంత విచక్షణ పోయేటట్టుగా మనిషి ఇప్పుడు బయట ప్రవర్తించడానికి ఏమిటి కారణం అంటే దాని అంద ఆకర్షణ, అంతే. ఆలోచన కూడా లేదా వీళ్లకు అంటే ఆ విచక్షణ కూడా ఎందుకు లేదు? ఆకర్షణ ఎక్కువ ఉన్నప్పుడు ఇది పనిచేయదు. ఎట్లాగైతే మిడత వేగంగా వచ్చి చచ్చిపోయింది. ఆ వేగం దేని వల్ల వచ్చింది? ఆకర్షణ వల్ల. ఆకర్షణ వల్ల వేగం వచ్చింది కనుక వేగంలో విచక్షణ పోయింది. విచక్షణ పోతే మరణం. అంటే రూపం చేత మోసపోయి చచ్చిపోయేది మిడత అని ఒక ఉపమానం చూపించారు. తర్వాత పురంగ, మాతంగ, పతంగ, మీనం అంటే అరే నిన్న కూడా ఇట్లాగే ఇవేవి తెలియదు, ఇది ఒక్కటే అందరికీ తెలుసు. ఇవాళ చేప పిల్ల అందరికీ తెలుసు అన్నమాట. చేప పిల్ల ఎట్లా మోసపోతుందంటే, జాలర్ ఎట్లా పట్టుకుంటాడు చేప పిల్లను? ఎరవేస్తాడు, ఆహార పదార్థాన్ని ఎరవేస్తాడు. అప్పుడు చేప పిల్ల చక్కగా వీడికి బలవంతమైన ఆహారము, పుష్టికరమైన ఆహారం పెడుతున్నాడు అని అనుకుంటుందా? వాడు అందుకే పెడతాడా? పాపం చేప చిక్కిపోతుంది, దానికి వస్తే బలం వచ్చి ఆహారం పెడదామని ఎరవేస్తున్నాడా? కాదు. వాడు నా శ్రేయోభిలాషి అనుకుంటుందా? అనుకోదు. అనుకోకపోయినా సరే తిండి అందు దానికి ఉన్న యావ అంటారు. దాన్ని తిండి మీద ఉంటే యావ అంటారు. దాని మీద ఉన్న ఆకర్షణ చేత వచ్చే ఏమవుతుంది? వలలో చిక్కుకుంటే తిండి పెట్టి దాన్ని తినేస్తాడు. ఇప్పుడు వీడు దానికి తిండి పెట్టి మోసం చేసి దాన్నే తినేద్దామని. అంటే రుచికి మోసపోయి ఎట్లాగైతే మీనం చచ్చిపోతుందో అదొక ఉపమానంగా చూపించారు. ఇక రుచికి మోసపోవటంలో మనిషి యొక్క లీల అంతా ఇంత కాదు. చేప పిల్ల పాపం ఏదో దానికి అర్థవాంశం ఏవో పెడతారో మరి ఏం పెడతారో, అంతేనా? అంతే. అటువంటి పెడితే అది ఒకటే రుచి అనుకొని తింటుంది పాపం. దానికి మసాలాలు అవి తెలియవు కదా. వీడు మాత్రం ఆ చేపను పట్టుకొని దానికి మసాలాలు అవి ఇవి పెట్టుకొని తింటాడు, ఊరికే కూడా తిన్నాడు. ఇప్పుడు రుచి విషయంలో మనిషి ఎట్లా మోసపోతున్నాడు? దీని మీద ఒక మంచి చిన్న ఉపమానము మఠంలో. అదేమిటంటే స్వామివారి బ్రాండ్ ఉపమానం అన్నమాట. అది ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. చెప్పి అంతటా ప్రతిసారి అది చెప్తారు. దాంట్లో ఉపమానం కాకుండా వెనుక నీతి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకసారట మనిషికి, మీకు అందరికి లడ్డు అంటే ఇష్టమా? ఇష్టమా లేదా? కాస్త నోటితో చెప్తే వినిపిస్తుంది, తలకాయ ఊపితే ఎట్లా? ఇష్టం. అయితే మనిషికి లడ్డూకి ఒక పోటీ పడిందట. ఏమని అంటే,
లడ్డు తిని సుఖాన్ని పొందాలని మనిషి పంతం. అయితే అదన్నదట, లడ్డు అన్నదట, నన్ను తయారు చేసేటప్పుడు సుఖం అనే పదార్థం అందులో కలపలేదు బాబు, నేను ఇవ్వలేను సుఖాన్ని అన్నదట. లడ్డూలో ఏమేమి కలుపుతారు? ఇంగ్రీడియంట్స్ ఏమిటి? శనగపిండి, చక్కెర, పంచదార, లేదంటే బెల్లం కానీ, నెయ్యి కానీ, నూనె కానీ, అంతే. 3 ఉన్నాయి అందులో, అంతేనా? సుఖం ఉందా? లేదు. అదే చెప్పిందట పాపం. అదేం మార్కెటింగ్ చేసుకోలేదు. నన్ను తింటే మీరు చాలా బలం వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు మార్కెటింగ్ చేస్తారు చూడండి అడ్వర్టైజ్మెంట్స్ లో, చిప్స్ మీద ఏం రాసి ఉంటుంది? నో వన్ కెన్ స్టాప్ విత్ 1 అని రాస్తాడు వాడు. అంటే ఒకటి తిని ఎవడో ఆపలేడు, రెండోది తినాల్సిందే అట. ఎందుకు చేస్తాడు? నేను అడిక్ట్ చేయడానికి అందులో అడిక్టివ్స్ కలిపారని కూడా మనకి ఇంగిత జ్ఞానం కూడా లేదు. వాడు అట్లా రాస్తే నిజమేమనుకుని 2 కొనేసుకుంటాడు ముందే. అట్లా లడ్డు అనదు పాపం. అది లడ్డు సిన్సియర్గా చెప్పింది. సుఖం అయితే రాదు, ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవే వస్తాయి నీకు అని చెప్పింది. కానీ వీడు అన్నాడట, కాదు నేను నిన్ను తిని సుఖపడతాను అన్నట్టు. పోటీ మొదలైంది. ఫస్ట్ రౌండ్లో ఒక లడ్డు తిన్నాడు. ఎవరు గెలుస్తారు? మనిషే గెలుస్తాడు, నో డౌట్, ఆబ్వియస్గా గెలుస్తాడు. చూసావా, మాధుర్యం అంటే ఇది అన్నాడు, తీపి అంటే ఇది, ఎంతో ఆనందంగా ఉంది అన్నాడా, సుఖపడుతున్నాను నేను అన్నాడు. సెకండ్ రౌండ్ స్టార్ట్. సెకండ్ రౌండ్లో ఏమవుతుంది? మొదటి లడ్డూకి ఉన్న ఆనందము, సుఖం ఇప్పుడు వచ్చిందా? 2కే ఓడిపోతారా? అక్కడ సవాల్ చేసింది చాలా మొండివాడు, మీలాగా కాదు, అమాయకుడు కాదు వాడు. వాడు 2వ లడ్డుకు అస్సలు ఓడిపోడు. 2వ లడ్డు కూడా వాడికి సుఖంగానే ఉంది. 3వ లడ్డుకు మాత్రం వాడు ఇంకా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ని దాచుకోలేకపోయాడు. కొంచెం మారిపోయింది. అంటే ఫస్ట్ లడ్డు తింటున్న ఆస్వాదన చేస్తున్న మొహం 3వ లడ్డులో లేదు. అది కొంచెం కష్టపడి తినాల్సి వస్తుంది ఇప్పుడు. ఈ రౌండ్లో ఎట్లా ఉంది? అయినా సరే నాకు సుఖం వచ్చింది అంటాడు వాడు. పోటీ పడుతున్నాడు కదా, సరే నువ్వే గెలిచావు బాబు అన్నది అది. 4th రౌండ్. 4th లడ్డులో ఇంకా వీడు ఏం చేయలేకపోయాడు, ఎక్స్ప్రెషన్ చాలా ఎక్కువగా బయటకు వస్తుంది. అప్పుడు 50-50. అయినా తినేసాడు కదా పాపం, కష్టపడ ఎట్లాగో తిన్నాడు కాబట్టి 50-50 డ్రా మ్యాచ్. అక్కడ 4th రౌండ్ డ్రా అయింది. 5th రౌండ్. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? లీడ్లో ఎవరు ఉంటారు? లడ్డు. చాలా కష్టపడుతున్నాడు తినడానికి, నోరు అయినా బలవంత పెడితే తినేస్తోంది. 6th రౌండ్కి నోరు తినగలిగినా కూడా పొట్టు ఉరుకోలేదు, గుడుగుడు అంటుంటే బాత్రూంలోకి పరిగెత్తాడు వీడు. అప్పుడు అంటే వీడు ఏమయ్యాడు? ఇప్పుడు లడ్డు చేతిలో చిత్తుగా ఓడిపోయాడు అన్నమాట. అంటే సుఖం తీసుకుంటాను అన్నావు కదా, మరి తీసుకో, ఏది తీసుకో మరి అంటుంది అది. వీడేమో ఆగేది, ముందు నన్ను పరిగెత్తిస్తుంది అంటున్నాడు. అంటే ఒక లడ్డు చేతిలోనే చిత్తుగా ఓడిపోయే మనిషి ఈ రుచుల కోసము, వీటి కోసము ఎంత కృషి చేసి పాకులాడి వెనక పడుతూ ఉంటాడు. ఇంత మాత్రం అర్థం కాదా? పోనీ లడ్డు విషయం పక్కన పెడితే, రోజు తినే తిండిలో కూడా అంతే. డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పటికప్పటికి మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఖాళీ అయితే ఆకలేసింది తిను అంటుంది, పొట్టు నిండితే త్రేణి పోస్తుంది, కృకర వాయువు వస్తుంది లోపల నుంచి. అది వచ్చినప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? స్టాప్ ఇట్ అంటుంది అది లోపల నుండి. వీడేమంటాడు? నువ్వు స్టాప్, నేను తింటున్నానంటే నువ్వు తీసుకోవాల్సింది అంతే అంటాడు అని లోపల వేస్తూనే ఉంటాడు. తర్వాత పాపం అరక్క చేస్తూ ఉంటాడు. అందుకే మన వెస్టర్న్ కల్చర్లో వాళ్ళు ఏం చేస్తారంటే పిజ్జా బర్గర్తో పాటు ఒక ఈనో ప్యాకెట్ కూడా ఇచ్చేస్తాడు ముందే. అంటే ఎట్లాగో నీకు అది అరగదు, నీకు గ్యాస్ వస్తుంది, అప్పుడు ఈనో దాగు బాబు అని చెబుతున్నారు. ఇప్పుడు అంటే మనిషిని ఎట్లా వెర్రి వెంగళపం చేస్తున్నారు చూస్తున్నారు. అంటే రుచికి లోబడి సెన్స్ పోతుంది, తెలివితేటలన్నీ కూడా నశించిపోతున్నాయి. అది మనకు అర్థమవుతోందా? ఎంత కృషి, దేహం తిండి కోసమే బ్రతికినట్టు బ్రతుకుతుంటారు. లివ్ ఫర్ దట్ అన్నాడు నిన్న ఒక ఆయన, పాపం దానికోసమే బ్రతుకుతున్నారట. అంటే మనిషి ఈ జ్ఞానేంద్రియాల్లో ఉన్న తేజస్సు, రుచి అనేది ఏది ఇచ్చాడో భగవంతుడు, దాని యొక్క తేజస్సును గుర్తించకుండా దాని విషయానికి లోనైపోయి అక్కడ చేప పిల్లలాగా మరణమును పొందుతున్నాడు అంటున్నారు. తర్వాతది కురంగ మాతంగ పతంగ మీన భృంగ. భృంగం అంటే తుమ్మెద. తుమ్మెదట సంపెంగ పువ్వు వాసనకు ఆకర్షితమయ్యి
ఆ వాసన దగ్గరికి వెళ్ళేసి దాని వాసన చేత చచ్చిపోతుంది. అట్లాగే మనిషి కూడా పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటారు కదా, దేంతో తయారు చేస్తారని ఎప్పుడైనా ఆలోచిస్తారా? ఫ్రాగ్రెన్స్ ఎట్లా వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది? కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. అంత పెద్దగా దాని మీద జ్ఞానం లేకపోయినా, వీడైతే కామన్ సెన్స్తోనే చెప్తున్నాడు, నా వీడికి కూడా అవేనేం తెలియదు. అది స్ప్రెడ్ అవ్వాలంటే కెమికల్ యూజ్ చేయాలా వద్దా? కెమికల్ ఏజెంట్ సహాయం లేకుండా ఫ్రేగ్రెన్స్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? కాదు కదా. అంటే కెమికల్ ఏదైనా సరే హానికరమా కాదా? ఇప్పుడైతే సబ్బు కూడా హానికరమే అని ప్రచారం చేస్తున్నారు. సబ్బే హానికరం అయితే ఇటువంటివన్నీ ఎట్లా ఉంటాయి? అంటే మొత్తానికి పంచజ్ఞానేంద్రియముల వాసనల చేత, వాసన అంటే కేవలం స్మెల్ అని అర్థం కాదు. వాసన అంటే ఏదంటే ఒక పనిని మనిషి రిపీటెడ్గా చేసినప్పుడు, ఏదైనా సరే ఆ రిపీటెడ్గా చేస్తుంటే దాని వాసన మన లోపల ఇంప్రెషన్ రూపంలో అది లోపల ఒక ఇంప్రెషన్ తీసుకుంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఏదైనా తిండి పదార్థం ఉందనుకోండి, ఆ తిండి పదార్థం తిన్నప్పుడు మళ్ళీ ఒకసారి తినాలని కోరిక వస్తుంది వాడికి. ఎందుకు వచ్చింది? అంత ముందు తిన్న అనుభవం ఉంది కదా, ఆ దాని వాసన లోపల ఉంది. వాసన లోపల ఉంది. కానీ ఇప్పుడు లోకంలో ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి, అన్నీ తిని ఉండరు కదా. మీరైనా పాపం కొన్ని తిని ఉంటారు కదా. తినని దాని మీద కోరిక ఉంటుందా, తిన్న దాని మీద ఉంటుందా? తిన్న దాని మీద ఉంటుంది. మనకు అసలు తెలియని దాని మీద కోరిక ఎట్లా వస్తుంది? రాదు కదా. ఎక్కడో ఏదో ఉందో లేదో కూడా తెలియని దాని మీద కోరిక ఉండదు. అంటే ఆ వాసన మన లోపల పేరుకుంటుంది అన్నమాట. ఇది చివరికి కారణ శరీరం అంతా వాసనామయం అన్నమాట. ఈ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా బుద్ధితో మనస్సుతో కూడి చివరికి కారణ శరీరంలో ఘనీభవిస్తాయి అంటారు. దాన్ని కారణ శరీరం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమిటి? వాసన అంటే కేవలం ఒక రుచిగా, అంటే ఘ్రాణేంద్రియం కాదు, అన్ని ఇంద్రియాల చేత, జ్ఞానేంద్రియముల 5 చేత వాసనలు ఏర్పడుతున్నాయి మనిషికి. ఈ వాసనల చేత మోసపోతున్నాడు ఇప్పుడు మనిషి. అంటే కామవాసన, ఏదైనా వాసన అంటారు దాన్ని. వాసన అంటే ఏదంటే నీ లోపల వసించి ఉన్నదని అర్థం అన్నమాట. ఆ వాసన చేత మోసపోతున్న వాడు దీన్ని ఎట్లా దాటాలి? ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే, ఈ శ్లోకంలో చివరికి ఏమన్నారంటే, నరహ పంచభిరంచితః కిం. ఇవన్నీ ఏమైనాయి? ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియం చేత ఆసక్తి కలిగినదై మోసపోయింది. మరి నరుడికి 5 యందు ఆసక్తి ఉంది. వాడు ఎవాల్వ్డ్ బీయింగ్ కదా పాపము. అందుకనే 5 ఆకులు ఎక్కువ చదివాడు వాడు. ఈ చదువు ఏం చేస్తున్నాడు? అన్నిటి యందు ఆసక్తి ఉంది. వాడి చావు ఇంకేం చెప్పాలని అడుగుతున్నారు అక్కడ శంకరాచార్యులు. ఏమంటున్నారు అంటే, ఇవి ఒక్కొక్క చావే చేస్తే వాడు 5 చావులు చేస్తాడా? నిచ్చావు చేస్తాడు వాడు. ఎందుకంటే ఎప్పుడైతే వాసన వాడిని లాగిందో చావే కదా. అది విచక్షణ కోల్పోవటం అంటే చావే కదా మనిషికి. అట్లా ఇప్పుడు నరుడు గురించి ఇంకేం చెప్పాలంటున్నారు. అయితే ఇది కేవలము అశుద్ధమైన మనస్సుతో కూడుకున్న జ్ఞానేంద్రియములైతే ఇట్లా, ఇదంతా లోకంలోని లీల. కానీ శాస్త్రము దాన్ని ఒప్పుకోవటం లేదు. ఇట్లా బ్రతకటానికి డిజైన్ చేయలేదు. అంటే ఇప్పుడు మరి జ్ఞానేంద్రియాలు ఎందుకు ఇచ్చారు? డిజైన్లో ఉన్నాయి కదా, మన డిజైన్లో మనమేం తెచ్చుకోలేదు. మరి చచ్చిపోవటానికా? కాదు కదా. చచ్చిపోవటానికి దేవుడు ఇట్లా డిజైన్ చేస్తాడా? పెళ్ళి అట్లాగే చేశాడు, ఇంద్రియాలు అట్లాగే పెట్టాడంటే కాదు కదా. ఆయన ఇట్లా డిజైన్ చేయలేదు. మనం డిజైన్ని తప్పుగా వాడుకుంటున్నాం. అశుద్ధమైన మనస్సుతో జ్ఞానేంద్రియములు కూడుకుంటే ఇది వాడి చావు, మరణమే గమ్యం అవుతుంది. కానీ శుద్ధమైన మనస్సుతో కూడా బ్రతకచ్చు అని చెప్పారు కదా ఇందాకనే. ఆ శుద్ధమైన మనస్సుతో జీవించటం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు జ్ఞానేంద్రియములు ద్వారములు, దానికి ఒక ఇల్యూమినేషన్ లోపల నుండి వస్తుంది. అది మనస్సు యొక్క తేజస్సు చేత ఇవి పనిచేస్తున్నాయి. మనస్సుకు ఆ వెలుగు ఎక్కడి నుండి, తేజస్సు ఎక్కడి నుండి వస్తుందంటే, విజ్ఞానమయ కోశం దాటి కారణ శరీరం కూడా దాటిన తర్వాత అది ఉనికి చైతన్యపు వెలుగు అని మనకు అర్థమవుతుంది. ఉనికి చైతన్యపు వెలుగే అంతరింద్రియం ద్వారా ప్రసరించి ఈ జ్ఞానేంద్రియముల ద్వారా కూడా ప్రసరిస్తాం. మనము ఎందుకు ఈ శబ్దస్పర్శ రూప రసగంధములనే ప్రయోజనం అంటారు వాటిని. ప్రయోజనం అంటే
దాన్ని ఎట్లా ఉపయోగపరచుకోవాలి, అది దాన్ని ఇంద్రియార్థం. ఇంద్రియార్థం అంటే విషయం కాదు, ప్రయోజనం, ఇంద్రియం యొక్క ప్రయోజనం. ఇప్పుడు కన్ను మనసును అర్థం చేసుకోవాలంటే ముందు మనం దాని తీరును అర్థం చేసుకోవటానికి, ఇప్పుడు కన్ను ఏం చేస్తుంది, అన్ని దృశ్యాలను చూస్తుంది. కానీ కన్ను తనను తాను చూసుకోగలదా? కన్నును ఎవరు చూడగలరు? కంటిని ఎవరు చూడగలరు? వేరే కన్ను అంటుంది. కన్నంటే కంటిని కంటికి లోపలున్నది చూడగలదు. అంటే మనస్సు కన్నును తెలుసుకోగలదు. కన్ను దృశ్యాలను తెలుసుకుంటుంది, కానీ కంటిని తెలుసుకునేది మనస్సు. ఎందుకంటే కంటి లోపలగా మనస్సు ఉంది కాబట్టి. మనస్సును తెలుసుకోవాలంటే ఇప్పుడు మనస్సును తెలుసుకోగలదా? మరి మనస్సును ఎట్లా తెలుసుకోవటం? మనసు కంటే లోపలేముంది? చాట్లో ఉందా? కొంచెం చూసి చెప్పండి. అక్కడ మనస్సు కంటే పైన ఉంది ఇది బుద్ధి. అంటే ఈ మెదడు కింద ఇంద్రియాలు ఉన్నాయి. ఇక్కడ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియాలు, మెదడు ఉంది. మెదడు లోపల మనస్సు ఉంది. ఈ మనస్సు కంటే పైది బుద్ధి. అంటే మనస్సును అర్థం చేసుకోవాలి మనోమయ కోశం అంటే మీరు ఎక్కడ ఉండాలి? బుద్ధి స్థానంలో నిలబడి అక్కడ నిలకడగా ఉంటే మనోమయ కోశం అర్థమవుతుంది. మనస్సు సాధారణంగా ఎందుకు అర్థం కాదు ఎవరికి అంటే, మనస్సు ఏ వలబన్నుతుందో వేటగాళ్ళలాగా ఆ వలలోనే నిలబడి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అర్థం కాదు. బుద్ధి అనే స్థానంలో నిలకడగా ఉంటే మనస్సు అర్థమవుతుంది. అంటే మనస్సు కోరికతో కూడి ఉందా లేదా అని మనకు మనం కదా నిశ్చయం చేయాలి. మనస్సు కోరినప్పుడు నిగ్రహించాలంటే, పిల్లలు అల్లరి చేస్తే నిగ్రహించాలంటే పిల్లలే నిగ్రహించుకుంటారా? ఎవరు నిగ్రహించాలి? పెద్దవాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఎట్లాగో మనస్సు కంటే పెద్దవాడు ఎవరు? బుద్ధి స్థానంలో మీరుంటే మనస్సు అర్థమవుతుంది, శుద్ధమైన మనస్సు అర్థమవుతుంది. ఇప్పుడు మనస్సు యొక్క పరిధి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకున్నాము. ఒక చీకటిగా ఉన్న గదిలోకి మీరు ప్రవేశించారు. మీ చేతిలో ఒక టార్చ్ లైట్ ఉంది. ఏం చేస్తారు చెప్పండి? టార్చ్ లైట్ వెలిగిస్తారు, అవునా? టార్చ్ లైట్ వెలిగిస్తే మీకు ఏం కనిపిస్తుంది? అక్కడ ఏముంటే అవి కనిపిస్తాయా? అంతేనా? కొంచెం బుద్ధితో ఆలోచించి చెప్తారా? ఇప్పుడు మీరు మామూలుగా చెప్పారు, చూసారా? ఒక్క నిమిషం ఆలోచించండి అంటేనే మీరు చెప్పగలిగారు. ఆలోచించారో లేదో తెలియదు కానీ ఆ మాట అంటేనే చెప్పగలిగారా లేదా? అంటే బుద్ధి స్థానంలోకి వెంటనే వెళ్ళిపోయి చక్కగా ఆలోచించేసి చెప్పారు. ఏం కనిపించింది? దీపపు కాంతి కనిపిస్తుంది. కాంతి కనిపించి కాంతిలో వస్తువులు కనిపిస్తాయి కదా. కానీ మనం ఎప్పుడు కూడా కాంతి యొక్క ధ్యాసలో కానీ అవేర్నెస్లో కానీ బ్రతకం. మనకేం కావాలి? మనకు వస్తువులతో పని, కానీ కాంతితో ఏం పని? కాంతినే వాడుకుంటాము కానీ కాంతి గురించి ఆలోచించాం, అంతేనా? ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. మనం ట్యూబ్ లైట్ దీపాలన్నీ వేసుకున్నాం, దాంతో మనకి ఏం పని? అని మన పని మనం చేసుకుంటున్నాం, కానీ దాంతో మనకు అవసరం లేదన్నమాట. అంటే మనిషి బయటగా బ్రతికితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనస్సు యొక్క కాంతి చేత జ్ఞానేంద్రియముల గ్రహింపు నాకు వస్తుంది అని ఇంద్రియముల యందు ప్రవర్తించేటప్పుడే గుర్తించగలిగితే అప్పుడు మనకు అర్థమవుతుంది అది శుద్ధమైన మనస్సు, అశుద్ధమైన మనస్సుతో నేను ప్రవర్తిస్తున్నానా అని. అంటే దాని అవేర్నెస్, ఎరుక మనకు ఉండాలి. ఎప్పుడు ఒక ఇంద్రియం పనిచేస్తుందంటే మనస్సే కంటిలో చూపుగా పనిచేస్తుంది, మనస్సే చెవిలో వినికిడిగా పనిచేస్తుంది, మనస్సే రసనేంద్రియంలో రుచిగా పనిచేస్తుంది, మనస్సే స్పర్శేంద్రియంలో స్పర్శగా పనిచేస్తుంది, మనస్సే ముక్కులో వాసనగా పనిచేస్తుంది, ఆఘ్రాణ ఇంద్రియంగా పనిచేస్తుంది. అంటే ఎవరు పనిచేస్తున్నారు? ఏ తేజస్సు లోపల నుండి వస్తుంది? మనస్సు యొక్క తేజస్సు. ఇప్పుడు కోరికతో ఆ మనస్సు ఆ ఇల్యూమినేషన్ వచ్చింది అనుకోండి, కోరిక ఏం చేస్తుంది? ఇంద్రియ గ్రహింపే సత్యంగా మనకు ఒక ఆభాస కల్పించి మనను భ్రాంతికి గురి చేసి ఇప్పుడు అది చెయ్యి నువ్వు అంటుంది. శాసిస్తుందా లేదా?
ఎప్పుడైనా చూసారా, కోరికతో ఉన్న మనిషిని నిగ్రహం ఉండదు, వాడికి విచక్షణ అంతా పోతుంది. దానికి ఉపమానం చెప్పమంటారా? ఒక దొంగ ఉన్నాడట. వాడు ఏం చేశాడు, గుడిలో హుండీని కూడా పగలగొట్టి డబ్బు దోచుకున్నాడు. అయితే బయట దొంగతనం అంటే పోనీ కానీ చేసామని అనుకున్నా, గుడిలో హుండీని కూడా పగలగొట్టం పాపం కదా, కొంచెమైనా పాపభీతి ఉండాలా లేదా అని ఎవడో మీలాంటి వాడు చెప్పాట. అయితే వాడేం చేశాడంటే ఒక శ్లోకం చెప్పాట వాడు, పితాహం అస్య జగతః మాతా ధాత పితామహ అన్నాడు భగవద్గీతలో భగవంతుడు. అంటే ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పితామహుడిని అన్ని నేనే అని చెప్పాట. వాడన్నట్ట, మా నాన్నగారిదే ఉండి మా నాన్నగారు బీరువా నుంచి డబ్బు తీసుకుంటే తప్పేమిటి అన్నట్ట. అంటే వాడు చేసే కోరికను, వాడు చేస్తున్న తప్పుని, వాడికి ఉన్న కోరికను జస్టిఫై చేసుకున్నాడా లేదా? పాపం ఇప్పుడు తప్ప వాడు చేసింది కాదా? తప్ప కాదా చెప్పండి? తప్పు. వాడు చేసింది ఎంత తప్పో, ఇంద్రియాలన్నిటినీ భోగం కోసం వాడుకుంటున్న మనం చేస్తున్నది కూడా అంతే తప్పు. అంటే మనం చేసే తప్పులన్నింటినీ మనం జస్టిఫై చేసుకోవడానికి చాలా వాక్యాలు ఇట్లాంటివన్నీ, విషయాల మీద ఉన్న కోరికతో పనిచేస్తున్న మనుషులందరూ కూడా జస్టిఫై చేసుకుంటారు వాళ్ళ కోరికను. కానీ సాధకుడు ఎట్లా ఉండాలి? తన కోరికను నిగ్రహించే స్థానానికి వెళ్ళి నిగ్రహించటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కనుక నిగ్రహించడానికి ముందు గుర్తింపు కావాలి. అసలు తాను అట్లా ప్రవర్తిస్తున్నాడని వాడికి తెలిస్తే కదా నిగ్రహిస్తాడు. అసలు నేను చేస్తున్న తప్పేమిటి అనుకుంటాడు. ఇప్పుడు ఏం చేయమంటారు? తినమంటారా వద్దంటారా అని అడుగుతారు. తినమంటారా వద్దంటారా అంటే ఇక్కడ నిగ్రహం దేనికోసం అంటే, ఇప్పుడు మామూలుగా ఎవరైనా ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళారనుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ శుద్ధంగా ఉంచుకోవడానికి మితాహారం తినమని చెప్తాడు ఆయన. కానీ మేము మఠంలో చెప్పే నియమాలు మితాహారం డైజెస్టివ్ సిస్టమ్ కోసం మాత్రమే చెప్పం. మేము ఆహార నియమం ఎందుకుంటుందంటే మనస్సును నిగ్రహించడానికి నిలకడ కావాలి. మనిషికి నిలకడ కావాలంటే, పరిగెత్తుతున్న వాడికి ఏది అర్థం కావటం లేదు కనుక నిలకడ కావాలంటే ఏం చేయాలి? ఆహార శుద్ధి ఉంటే అప్పుడు నిగ్రహింపబడుతుంది. ఆహారం అంటే మనం ఏమనుకుంటాం అంటే కేవలం నోట్తో తినేది తిండి ఆహారం కాదు, అది తిండి అంటారు దాన్ని. ఆహారం అనే సంస్కృత పదాన్ని అంత దానికి వాడకుండా ఏం చేయాలి? ఆహారం అంటే ఇప్పుడు ఏమిటంటే ఆ స్మృతో హరతి, స్మృతికి నువ్వు ఏం తీసుకుంటున్నావు అనేది. స్మృతికి ఆహారం ఏం పెడతాం మనం చెప్పండి? నోటికి తిండి పెడతాం, తెలుస్తుంది కదా. స్మృతికి ఆహారం ఎట్లా వెళ్తుంది మనకు? పోనీ స్మృతి అంటే మీకు మనస్సు అని చెప్పు, ఇప్పుడు ప్రస్తుతానికి మనస్సు, అది మనసుకు ఆహారం పెడుతున్నాం మనం రోజు కూడా. ఎట్లా పెడుతున్నాం? ఇంద్రియాలతోనే. ఇంద్రియాల చేసే అన్ని చేష్టల చేత దానికి ఆహారం పెడుతున్నాం. అందుకే కదా అది బలుస్తోంది. చేతో గచ్చతి పీనతాం అంటారు. చేత అంటే మనస్సు బలుస్తోందట. బలుపు అంటే తెలుస్తుందా? పుష్టి కాదు, బలుపు అంటే వాపు. అది వీడు చెప్పట్లేదు, శాస్త్రంలో అలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. చేతో గచ్చతి పీనతాం అని. అహంకార వికారేణ మమతామల లీలయా చేతో గచ్చతి పీనతాం. అహంకార వికారముల చేత, మమత అనురాగాల చేత అది మనస్సు బలుస్తోంది అని చెప్తారు. అంటే ఇప్పుడు ఈ మనస్సుకి మనం ఆహారాన్ని ఇస్తున్నాం జ్ఞానేంద్రియములతో. అంటే జ్ఞానేంద్రియముల ప్రయోగమునందు ఒక యాక్ట్ అక్కడ ఒకటి జరుగుతున్నది. ఏమిటంటే చూడటం జరగటం లేదు. చూడటం అనే ఆ క్రియలో ఏం చేస్తున్నారంటే అక్కడ ఇగ్నైట్ అవుతోంది. నీ లోపల తేజస్సు ఇగ్నైట్ అవుతుంది. ఇగ్నైట్ అవ్వటం అంటే దాన్ని తడుతుంది. ఇగ్నైట్ అవ్వట్లేదు, యాక్చువల్గా అది ఆల్రెడీ వెలుగుతున్నదే, కానీ తడుతుంది అన్నమాట. ఇప్పుడు కన్ను పనిచేస్తుంది అంటే మనకు వెంటనే అర్థం కావాల్సిందేమిటి? లోపల ఉనికి చైతన్యం నుండి తేజస్సును తీసుకొని మనస్సు కంటి ద్వారా ప్రవర్తన చేస్తుంది అన్నది మన ఎరుకలో నిలవాలి. అది కదా ఈ గ్యాడ్జెట్. మనం ఏమనుకుంటాం, బయట దృశ్యం లోపలికి వెళుతుంది అనే ఈ విజన్ ప్రాసెస్ ఏదైతే సైంటిస్ట్ చెప్పాడో అది నిజం కాదు. అది వస్తువుని చూడటానికి ఒక ప్రాసెస్ కావచ్చు భౌతికంగా, కానీ ప్రాసెస్ ఏమిటంటే కంటి యొక్క తేజస్సుని మనం గుర్తించాలంటే లోపల ఉనికి చైతన్యం ప్రసారం అవుతుంది. దేహం అంతా కూడా ప్రతి ఇంద్రియం ద్వారా ఉనికి చైతన్యమే ప్రసారం అవుతుంది అని ఎప్పుడైతే మనం ఎరుకలో ఉంటామో, విషయం నందు ఆసక్తి తగ్గిపోతుందో పరిగెత్తడం ఆగిపోతుంది ఆటోమేటిక్గా.
కోరిక కలుగుతుంది, మానవ సహజం కదా కోరికలు ఉండటం అనేది. కోరిక కలిగినప్పుడు దాన్ని నిగ్రహించాలి అంటే, ఎందుకు నిగ్రహించాలి అంటే అది నీకు తగినదా తగనిదా తెలుసుకోవాలి కదా. కోరిక కలిగింది చేసేసాం, తర్వాత రిపెంట్ అవుతారా కదా, చాలా మటుకు అవుతుంటారు. కానీ చేసేసిన తర్వాత అవి అయితే దాన్ని వెనక్కి తీసుకోలేము. మాట అనేసిన తర్వాత వెనక్కి ఎట్లా తీసుకోలేము, చేష్ట చేసేసిన తర్వాత ఇంకా వెనక్కి తీసుకోలేము ఎట్లాగో. ఆ నిగ్రహం అనేది ముందే ఉండాలి. అది శుద్ధమైన మనస్సు చేయగలిగిన పని. అంటే ఇంద్రియములందు నిగ్రహం సాధించాలంటే ఇంద్రియం అంటే ఒక ద్వారం మాత్రమే, దాన్ని భోగం కోసం కాకుండా మనం మనస్సుకి దాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం దాని ద్వారా. అప్పుడు ఏమవుతుంది, లోపల మనస్సుతో నా గ్రహింపుని నేను తెలుసుకుంటున్నాను, మనస్సుతో బయట దాన్ని తెలుసుకోవటం లేదు, మనస్సుతో ఉనికి చైతన్యాన్ని గుర్తించగలుగుతున్నాను. ఇది గుర్తించటానికి పరికరంగా డిజైన్ చేశారు కానీ ఏదో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇచ్చారు కదా అని విచ్చలవిడిగా బయటపడి పరిగెత్తటానికి ఇవ్వలేదు ఇవన్నీ. అది మనం బాగా ఎప్పుడు గుర్తిస్తామో లోపల తన ఉనికిని, అంటే ఏదైతే అక్కడ పైన సచ్చిదానంద స్మృతి అని చెప్పారో ఆ సచ్చిదానంద స్మృతి యొక్క తేజస్సు తనకు అర్థం అవుతుంది. శుద్ధమైన మనస్సులో నేరుగా ప్రసారం అవుతుంది. వక్రమైతే ఇప్పుడు స్టేజెస్ మీద డిస్కో లైట్స్ పెడతారు చూస్తారా ఎప్పుడైనా? ఏం చేస్తారు, రంగురంగుల లైట్లు కదిలిస్తూ కదిలిస్తూ ఉంటారు, చూస్తుంటే కడుపులో తిప్పినట్టు ఉంటుంది. అది అయినా చాలా బాగున్నట్టు చేస్తారు. ఆ రంగురంగుల లైట్లు ఎట్లా వస్తున్నాయి? లైటింగ్ అట్లా ఎట్లా కలర్స్ వస్తున్నాయి అంతే, ఏం అడగట్లేదు మిమ్మల్ని ఏమి అన్నాడు వీడు. కలర్ ఎట్లా వస్తుంది? కలర్ పేపర్ పెడతారు అంతే కదా, అవునా కాదా? ఫిల్మ్ ఉంటుందేమో కాకపోతే, అంతేనా? లోపల లైట్గా రంగు ఉందా? లేదు. లైట్కి రంగు లేనప్పటికీ అది బయటికి ప్రొజెక్ట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, రంగుతో ప్రొజెక్ట్ అవుతుంది. అట్లాగే కోరిక అనేది మనసు యొక్క లక్షణం కాకపోయినప్పటికీ కూడా ఇంద్రియాలు ఇట్లా విచ్చలవిడిగా ప్రవర్తించడానికి కారణమైన కోరిక అన్న ఫిల్మ్ ఎప్పుడైతే మధ్యలో ఉందో ఆ ఫిల్మ్ లోంచి ఇప్పుడు ఇల్యూమినేట్ అవుతుంది మొత్తం. ఎప్పుడు అడిగితే ఆ ఇల్యూమినేషన్ వచ్చిందో బయటికి ఈ జ్ఞానేంద్రియాల రూపంలో ఆ స్టేజ్ మీద నాట్యం చేస్తాం. అప్పుడు మనం అది ఎట్లా ఆడిస్తే అట్లా ఆడటం అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేనట్టు ఆడుతూ ఉంటాడు వీడు. అది కోతి ఉంటాడు చూసారా, కోతిని ఆడించేవాడు ఉంటాడు, వాడిని ఏమంటారు, మదారి అంటారు హిందీలో, అయితే తెలుగులో ఏమంటారు మరి. వాడు ఏం చేస్తాడు, ఆ కోతిని ఆడిస్తుంటే అది ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాలి, వాడు ఎట్లా ఆడిస్తే అది అట్లా ఆడాలి. సేమ్ అట్లాగే ఉంటాం అనమాట మనం. కోరికలు ఎట్లా ఆడిస్తుంటే అట్లాగే ఆడుకుంటూ ఉంటాం. తర్వాత ఏమంటాడంటే, జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయని అడుగుతాడు పాపం అమాయకంగా దీనంగా. ప్రశాంతత ఎందుకు లేదండి అని అడుగుతాడు. ఎందుకు లేదండి ప్రశాంతత, మీరు చెప్పండి. మనిషి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడా? ఎవరైనా ఉంటే చేయొద్దండి. గట్టిగా అడుగుతారని భయపడి ఎత్తకుండా ఉండకండి, ఉంటే ఎత్తండి పర్వాలేదు. లేరు అంటే ఎవ్వరూ ప్రశాంతంగా లేరు. ఎందుకు లేరు? డిజైన్లో ప్రశాంతత లేదనుకుంటున్నారా? డిజైన్లో ప్రశాంతతయే ఉంది, వేరేది లేదు. వేరేదంతా కూడా ఫిల్మ్ అంటించుకున్నాం మనం అంతే. ఆ ఫిల్మ్ తీసేస్తే ప్రశాంతత. ఇంతే. సాధన అంటే ఏమైనా కష్టం అనుకున్నారా? ఫిల్మ్ తీసేయటం. లోపల లైట్ క్లియర్గా ఉంది, జస్ట్ ఆ ఫిల్మ్ తీసేయాలి అంతే మీరు. అందుకే శుద్ధి అంటున్నాం. అది తోమటం గురువు వేరుగా తోముతారు, అది వేరే విషయం. ఫిల్మ్ తీయటం అంటే చిన్నగా ఉండదు, అయినా సరే చేసేది మాత్రం అంతే. లైట్ ఆల్రెడీ ఉంది, ఇల్యూమినేషన్ లోపల నుండి వస్తుంది, గ్యారంటీగా అందరికీ ఉంది. కాకపోతే అది ఫిల్మ్ తీసేస్తే శుద్ధంగా ప్రసారం అవుతుంది. ఇది శుద్ధంగా ప్రసారం అయితే అప్పుడు జ్ఞానేంద్రియాలు శుద్ధంగా ప్రవర్తిస్తాయి. ఇప్పుడు విజ్ఞానమయ కోశానికి ఎప్పుడైతే మనం వెళతామో అప్పుడు మనము ఆ విజ్ఞానమయ కోశంలో ఇంకా వివరంగా మననం చేద్దాము. మనోమయ కోశం యొక్క శుద్ధ రూపము, విజ్ఞానమయ కోశం యొక్క రచనను కూడా మననం చేసిన తర్వాత అసలు మూల కారణమైంది ఏదో కింద పడుంది, కారణ శరీరం అని, దాని గురించి తెలుసుకున్నారనుకోండి. ఈ 5 తెలిసిన తర్వాత 5ంటిని మీరు ఒక్కొక్క దాన్ని విడివిడిగా దర్శనం చేయగలిగితే సాధన చేత
దర్శనం చేసినప్పుడు వీటికంటే వేరైన ఆత్మస్వరూపం అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి అంటే వీటిలో ఎంటాంగిల్డ్, ఈ 5 రూపాల్లో ఎంటాంగిల్డ్, ఇరుక్కునే ప్రవర్తిస్తాడు, వేరుగా ప్రవర్తించలేడు. అది వాడి సర్గే సమ్మోహం యాంతి అంటుంది భగవద్గీత. అంటే తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన క్షణాననే వాడికి మోహం ఆవరించింది. తన నిజ రూపం యందు విస్మృతి అంటే తెలియకుండా పోయింది, ఈ రూపంతో తాదాత్మ్యత వచ్చేది. కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ సాధనలో ఏం చేస్తున్నాం, ఈ మోహం తీసేసుకుంటాం అంతే. చాలా సింపుల్ సాధన అంటే మీరు అసలు ఎప్పుడు భయపడకూడదు, చాలా సింపుల్గా ఉంటుంది చేసేస్తే. ఎప్పుడు చేసేస్తే, చేయకపోతే కొండ ముందు కూర్చొని అమ్మా ఎక్కాలా ఎక్కాలా అని అన్నంత భారం కాదు. వీడైతే దాన్ని ఏమంటాడంటే ఎస్కలేటర్ అంటాడు. జస్ట్ ఒక్కటే అడుగు భారం, మిగతా భారం ఉండదు అసలు. ఆ ఒక్కడిగే కొండలాగా కనిపిస్తుంది. అది వేశారంటే మాత్రం ఇంకేం ఉండదు అసలు, అది ఆటోమేటిక్ అన్నమాట. ఓం తత్ సత్.